బోనం తయారు చేయడానికి కావాల్సినవన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం. అలాగే గ్యాస్ స్టవ్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అయితే అందరూ వద్దు పొయ్యి మీద చేయాలి అని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడ 3 రాళ్ళు ఉండే ఆ 3 రాళ్ళను కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టి టెంకాయ కొట్టుకొని ఇలా కొత్త గిన్నెను పొయ్యి మీద పెట్టి అగ్నిదేవుని అయితే ప్రార్థించి ఇలా కొత్త గిన్నెలో స్టార్ట్ చేసాం. అది రైస్ ఉడికే లోపల ఇక్కడ పోదారాలు తయారు చేసుకున్నాం. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. చేస్తున్నది స్వీట్ పొంగల్ కాబట్టి కొంచెం స్వీట్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా స్వీట్ యాడ్ చేసిన తర్వాత బోనం అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ బోనాన్ని ఇంకా పక్కన పెట్టేసి కొంచెం చల్లనీళ్ళలో పెట్టామన్నమాట. చల్లనీళ్ళలో ఎందుకు పెట్టామంటే తను తల మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి. వాళ్ళకు చుట్టగోత్రం, సో అది హీట్ వస్తుంది కాబట్టి కూల్ వాటర్లో పెట్టాం. తర్వాత మసి అంతా కూడా కడిగేసి మసి పోయిన తర్వాత ఇలా పసుపుతోటి మొత్తం గిన్నెను అలంకరించుకొని పసుపు కుంకుమతో ఇలా పూలమాలను అయితే చుట్టేస్తున్నాం. ఈ పూలమాలను చుట్టేశాక 5 మంది ముత్తైదులు వచ్చేసి పోగుదారాన్ని ఈ యొక్క తమలపాకు అలాగే వేప మండలతోటి కడతారనమాట. 5 మందిలో మా పెద్ద పిన్ని, మా పిన్ని, చిన్న పిన్ని, తర్వాత తను మా ఆడపడుచు, మా ఇంటి ఆడపడుచు, తర్వాత నేను, ఇంకా మా పెద్దమ్మ ఒక ఆమె. సో అందరం కలిసి ఇలా 5 మందిని ఈ పోగుదారాన్ని అయితే తయారు చేసాం. ఇంక 5 మంది కలిసి ఈ గిన్నెకైతే కట్టాలి. కట్టిన తర్వాత ఒక్కొక్కరిగా ఈ బాణాన్ని అందరూ కూడా ముక్కొని స్వామి తండ్రి మేమేమైనా తప్పులు చేస్తుంటే వాటిని క్షమించు అని మనసులో అనుకొని ఈ బోనాన్ని తనకు తల మీద పెడితే తను స్వామి దగ్గర దాకా తీసుకెళ్తుందనమాట. వెళ్ళే ప్రాసెస్లో ఏంటంటే చెప్పులు కూడా వేసుకోకూడదు, తను నడుచుకుంటూనే వెళ్ళాలి. అది దారి కూడా సరిగా ఉండకపోయినా ఎలా ఉన్నా పరిస్థితులు అయితే తను అలాగే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట.